హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసారు కదండి, ఆర్వీఆర్ సరోవర్ దిండి రిసార్ట్స్ అయితే చూసాము. ఇప్పుడైతే దాని పక్కనే నార్మల్ దిండి రిసార్ట్స్ ఉంటాయన్నమాట. దీని పేరు వచ్చేటప్పటికి హరిత కోకోనట్ కంట్రీ రిసార్ట్ అండి. దీన్ని నార్మల్ దిండి రిసార్ట్స్ అంటామన్నమాట. అక్కడ మాకు సరోవర్ రిసార్ట్స్ చూసేటప్పటికే చాలా లేట్ అయిపోయిందండి. అందుకనే నైట్ ఒకసారి చూద్దామని చెప్పేసి ఇటు కూడా వచ్చామన్నమాట. ఆల్రెడీ మా వాళ్ళు ఇందాకే వచ్చారు. ఇందాక వచ్చినప్పుడు ఆల్రెడీ లోపలంతా చూసారంట అండ్ బోటింగ్ కూడా వెళ్ళారంట. సో ఇప్పుడైతే మేము బయట నుంచి నార్మల్గా చూస్తాం అనమాట. దీని ఎంట్రీ ఫీ వచ్చేటప్పటికి 10 రూపీసేనండి. అక్కడైతే 250 రూపీస్. ఇదైతే నార్మల్ లోపల నార్మల్ రూమ్స్ అన్నీ ఉంటాయి. అక్కడ నుంచి చిన్న గార్డెన్ టైప్లో ఉండి నెక్స్ట్ అయితే గోదావరి ఉంటుందన్నమాట. దీని ఎంట్రీ ఫీ వచ్చేటప్పటికి 10 రూపీస్ అండి. రూమ్ కాస్ట్ వచ్చేటప్పటికి 2700 నుంచి అలా వేరీ అవుతూ ఉన్నాయంటండి. రూమ్స్ని బట్టి మనకి కాస్ట్ అనేది డిఫర్ అవుతూ ఉంది. 5000 లోపు అయితే ఉన్నాయంటండి రూమ్స్ అన్నీని. ఇందాక ఆల్రెడీ వచ్చినప్పుడు మా వాళ్ళు బోటింగ్ చేశారు కదండి, ఆ బోటింగ్ సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ఈ వీడియోకి యాడ్ చేస్తాను, చూసేయండి. ఇంకా మేము వెళ్ళినప్పుడు ఈ రైట్ సైడ్ అవి ఇంకా రెనోవేషన్ అనేవి జరుగుతున్నాయన్నమాట. ఇక్కడ హట్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట, కానీ అవన్నీ రెనోవేషన్లో ఉన్నాయి. ఇందాక మా వాళ్ళు బోటింగ్ వెళ్ళారని చెప్పాను కదండి, ఆ వీడియో కూడా యాడ్ చేస్తాను, చూసేయండి. ఇదైతే హౌస్ బోట్ టైప్లా ఉంది కదండి. ఇవైతే నార్మల్ బోట్స్ అనమాట. ఇవి కాకుండా ఇక్కడ ఈ టైప్ బోట్స్ ఉన్నాయన్నమాట. ఈ టైప్ బోట్స్లో అయితే వెళ్ళారు. ఆల్రెడీ ఒక ఫ్యామిలీ తీసుకున్నారంటండి. వాళ్ళతో పాటు మా వాళ్ళు కూడా కలిసి వెళ్ళారనమాట. ఇద్దరు షేర్ చేసుకుని ప్రైవేట్ బోట్ టైప్ అనమాట ఇది. నార్మల్గా లార్జ్ బోట్స్ కూడా ఉంటాయి. ఎక్కువ మంది ఉన్నప్పుడు ఏంటి అంటే నార్మల్ ఫేర్ తీసుకుని వాళ్ళు ఒక రౌండ్ తీసుకెళ్తారంటండి. ఆ ఫేర్ వచ్చేటప్పటికి అరౌండ్ 60 రూపీస్ 70 రూపీస్ ఉంది. అదైతే తక్కువే అనమాట. ఇప్పుడైతే ఎక్కువ పర్సన్స్ లేరు కాబట్టి ఆ పెద్ద బోట్ అయితే తీయట్లేదంట. నార్మల్గా ఈ బోట్స్ అయితే ఫ్యామిలీ వాళ్ళు సపరేట్గా మాట్లాడుకోవచ్చు అనమాట. ఇది అరౌండ్ 1000 రూపీస్ ఎంతోనండి ఆ బోట్ మనం సపరేట్గా మాట్లాడుకోవడానికి. మా వాళ్ళు వేరే ఫ్యామిలీ కలిసి వెళ్ళారు కాబట్టి వాళ్ళిద్దరూ షేర్ చేసుకున్నారంట. ఇక్కడ నుంచి వీళ్ళు కూడా సన్సెట్ టైంలోనే వెళ్ళారనమాట. వ్యూ అనేది చాలా బాగుంది. అదే చించినాడ బ్రిడ్జ్ అనమాట అండి. ఆ పక్కనేమో వెస్ట్ గోదావరి, ఈ పక్కనేమో ఈస్ట్ గోదావరి. మనకి గోదావరిని ఆనుకునే ఈ రిసార్ట్స్ అనేవి ఉంటాయి. అవేనండి రిసార్ట్స్. అలా గోదావరిలో ఆస్వాదిస్తూ గోదావరిలో మీద వెళ్తున్నాం. అనమాట టిఫిన్స్ చేసేద్దామని చెప్పి ఫస్ట్ పాలకోలు వెళ్ళాము. ఏదో ఒక్కడో టిఫిన్స్ బాగుంటాయి అని చెప్పి, కానీ అదైతే క్లోజ్లో ఉంది. ఇంకో షాప్ కూడా క్లోజ్లో ఉంది. సో ఇంకా ప్రశాంతంగా కూర్చొని తిందామని చెప్పి మళ్ళీ రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇది పాలకోలులోనే మేఘ్నా రెస్టారెంట్ అండి. ఇక్కడికైతే వెళ్తున్నాం అనమాట. లోపల అంబియన్స్ అది ఎలా ఉందో చూసేద్దామండి. ఇదైతే ఎంట్రన్స్ అనమాట. లోపలికి వెళ్ళేటప్పటికి మనకి డిమ్ లైట్స్తో ప్లేస్ అనేది బాగుందండి. క్వైట్ డీసెంట్గా ఉందన్నమాట. ఇక్కడ మేము ఎక్కువ మంది ఉన్నాం కదా, 2 టేబుల్స్ మర్జ్ చేయమని చెప్పామన్నమాట. సో దానికోసం వెయిట్ చేస్తున్నాము. వాళ్ళు కలిపిన తర్వాత నెక్స్ట్ అయితే కూర్చుందాం. ఈరోజు అయితే బిర్యానీస్ అవేమీ కాకుండా టిఫిన్ టైప్ లాగా నాన్ అండ్ కర్రీస్ చెప్దామని చెప్పి ఫిక్స్ అయ్యామన్నమాట. ఈలోపు ఆర్డర్ ఇచ్చేలోపు కాసేపు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాము. అందరం బటర్ నాన్స్ చెప్పేసామండి. బటర్ నాన్స్, మేథీ చామన్ అండ్ బటర్ చికెన్ కర్రీ అయితే చెప్పాము. దాంతోపాటు మా వాళ్ళు కూడా ఎగ్ కర్రీ కూడా ఇంకోటి చెప్పినట్టున్నారు. ఈరోజు మా డిన్నర్ అయితే ఇదే అనమాట. టేస్ట్ అయితే బాగుందండి. కర్రీస్ అయితే బాగున్నాయి. కాకపోతే కొంచెం కర్రీలో స్వీట్నెస్ కొంచెం ఎక్కువ ఉందనిపించింది అనమాట. అదర్వైజ్ మిగతావన్నీ కూడా బాగున్నాయి.
ఎలా ఉందో ఏం సూపర్గా ఉంది తినడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఫైనల్గా లాస్ట్లో అయితే ఇలా ఐస్ క్రీమ్తో ఎండ్ చేసేస్తాం అనమాట. ఇంటికి వెళ్ళేటప్పటికి లేట్ అయిపోయిందండి. మళ్ళీ ఒక గేమ్ హౌస్ ఆడేసి రేపైతే మంచి ప్లాన్స్ ఉన్నాయన్నమాట. అందుకని ఫాస్ట్గా పడుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.